నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయనకు ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, అలాగే నా కన్న తండ్రి, నా గురువు, నా దైవం, ఆ కారణ జన్ముడైన విశ్వవిఖ్యాత నరసార్వభౌముడు నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఈ యొక్క శత జయంతి ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఆయన నటిస్తుంటే ఇప్పటికీ ఇక ఆ తరం వాళ్ళ సినిమాలు ఏమైనా బతుకున్నాయా అంటే అది కేవలం ఒక రామారావు గారి సినిమాలే. ఎందుకంటే ముఖ్యంగా ఎన్నో విషయాల్లో ఆయన అటు భక్తిని బతికించారు, అలాగే మన సాంప్రదాయ సంస్కృతుల్ని ఆయన సినిమాలు ప్రతిబింబించారు. అలాగే ఆయన పౌరాణికాలు నటిస్తే ప్రాణం పోసుకున్నాయి, జానపదాలేమో జావలీలు పాడాయి, అలాగే సాంఘికాలేమో సామాజపర గమనాలు అయ్యాయి, అలాగే పద్యం పదులు కట్టింది, పాట రక్తి కట్టింది, అలాగే కళామంతని కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, గలగల నవ్వింది. అంటే మనం ఆయన నటించిన సినిమాలు చూస్తే మరి ఆయనలాగా మరి ఆయన నటించని పాత్ర అంటూ లేదు. అలాగే ఆయన నటుడిగా ప్రయోజనాలు చేసిన సినిమాలు లేవు, పాత్రలు లేవు. అలాగే ఇక ఆయన ప్రతి సినిమాలు కూడా ఆ పాత్రలను అనుగుణమున ఆ నటనను నింపుకుని ఆ పాత్రలకు న్యాయం చేసిన మహానటుడు నందమూరి తారక రామారావు గారు. మరి అటువంటిది కేవలం ఆయన సినిమాల్లోనే కాకుండా మరి ఆయన ప్రతి తెలుగు బిడ్డకు, ప్రతి తెలుగు మట్టి గడ్డకు నేను తెలుగువాడిని అని సగర్వంగా చెప్పుకునేలా తలెత్తి చెప్పుకునే ఒక దమ్ము, ధైర్యం, ఆత్మవిశ్వాసం, అలాగే ఆ పొగరుని సానబెట్టి అలాగే పదును పెట్టి బయటికి తీసుకొచ్చి చూపే సత్తా ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి అలాగే మరి ఆయన ప్రతి బిడ్డ బొడ్డు ఉడకముందే అసలు రాజకీయం ఏంటో తెలిసేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. రాజకీయాల్లో ఆయన రాకముందు, రాజకీయాల్లో వచ్చాక ఆయన చేపట్టిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మనం చూస్తే మరి అంతకుముందు మరి ఎంతోమందికి రాజకీయాల మీద ఆసక్తి ఉండేది కాదు, అసలు తెలిసేది కాదు. అటువంటిది ఆయన ఒక రాజకీయ విప్లవం తీసుకొచ్చి మరి అందరిలో ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్నో సాహసోపేతమైన ఈ యొక్క పథకాల్ని ప్రవేశపెట్టి, అంటే అవి సామాన్య ప్రజలకు అవసరమైనవి, అలాగే వాళ్ళకి సులువైనవి మరి తీసుకొచ్చి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆ కార్యక్రమం ఇవాళ కూడా ఏ పార్టీలు గెలిచి మరీ అధికారంలోకి వచ్చినా కొట్టిన ఆ సంక్షేమ పథకాలని, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకు వెళ్ళేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి పేదవాడి ఆఖరి తెలిసిన అన్న ఆయనే, అలాగే ఒక ప్రజల యొక్క భవితకు భరోసా ఇచ్చిన అమ్మ ఆయనే, అలాగే మహిళలకు వాళ్ళ యొక్క ఆర్థిక గౌరవించి స్వాతంత్రాన్ని ఇచ్చిన ఒక అన్న కూడా నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ, మరి ఆనాడు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నట విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే ఒక నానా జాతులకు ఒక దైవ స్వరూపం, ఎన్టీఆర్ అంటే ఒక యువతకు ఆదర్శం, ఎన్టీఆర్ అంటే అంటే ఒక అగ్ని కణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీత సాగిన ఒక గొప్ప జీవితం నందమూరి తారక రామారావు గారిది. అందుకే ఆయన నిరంతరం ప్రజల గుండెల్లో నిత్య యవ్వన, నిత్య జీవన, అలాగే నిత్యాభిమాన భూషుడు అయ్యాడు. నిండు గుండెల్లో నిరంతరం నిలిచిపోయేలా ఒక అమృతాన్ని తాగిన దేవుడులా మారాడు ఆయన. అలాగే మరణం లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు ఆయన. అలాగే మనెవరు అంత ఘనంగా బతకలేనంత ఒక జన్మను పొందిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటిది ఆయనకి మరణం ఎక్కడ? ఆయన నిత్యం వెలిగే ఓ
మహోన్నతమైన ఒక దీపం ఎన్టీ రామారావు గారు. అలాగే ఆనాడు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన ఎన్నో ఒక పథకాల్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క చాలామంది ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఆయన చెప్పినట్టు కాసాన జ్ఞానేశ్వర్ గారు చెప్పినట్టు ఈ తరం వాళ్ళు చాలామంది ఏదో ఇప్పుడు చూస్తున్న ఈ అభివృద్ధి ఇక్కడ అంతా కూడా ఏదో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తుంది, దానికి కొనసాగింపే కానీ అసలు ఈ యొక్క మొత్తం ఈ అభివృద్ధికి కారణం ఒకటి నందమూరి తారక రామారావు గారు, ఒకటి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారని. అంటే ఆయన ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. ఆయనేమో తెలుగు మేధస్సుని ప్రపంచానికి తెలిపిన మహానుభావులు వీరిద్దరు.